ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. దేవుని శ్రేష్టమైన కృపను బట్టి ఇదనమున దేవుని సన్నిధానములో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకొరకై స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారులారా, మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని దేవుని వాక్యంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓబద్యా గ్రంథాన్ని గడిచిన వారమంతా ధ్యాన కూటాలలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినమున నాకు వచ్చిన ఒక ఆత్మీయమైన ఆలోచనలో మీ యొక్క విశ్వాసాన్ని నేను బలపరచాలని, మీ యొక్క విశ్వాసములో మరింతగా మీరు బలపడాలని ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదోము అనేటువంటి ఒక జనాంగము విషయంలో దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని గడిచిన పాఠాలలో మనము ఆలోచన చేసుకున్నాం. దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేశాం. నాకు వచ్చిన ఆత్మీయ ఆలోచన ఏమిటి అనంటే, ముందు మనం చదువుకున్నటువంటి ధ్యానాలలో కానీ లేదా గ్రంథాలలో కానీ ఇశ్రాయేలీలని కామన్గా సంబోధించాడు, యూదా ప్రజలని నార్మల్గా సంబోధించారు. కానీ ఓబద్యా గ్రంథానికి వచ్చేసరికి ఫలానా ఏదోము సంతానం లేదా ఫలానా తేమాను సంతానం, యాకోబు సంతానమైన నా ప్రజలను బాగా బలహీనపరిచి బలాత్కారము చేశారు అనే మాటలు మనము చదువుకున్నాం. అయితే ప్రియమైన వారులారా, ఈ ఓబద్యా గ్రంథములో ఏదోము గురించి దేవుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఇందులో ప్రస్తావించాడు? తేమాను అనేటువంటి ఒక చిన్న జనాంగం గురించి దేవుడు ఎందుకు ఈ యొక్క గ్రంథంలో ప్రస్తావించాడు? యాకోబు సంతానము విషయంలో ఎంత బాధపడుతూ ఉన్నాడో ఒక్కసారి మనం చదువుకొని ఈ పూట ధ్యానంలోనికి మనం వెళదాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయ్యుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు కాఠిన్యము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందకి పడవేతును. ఇదే యెహోవా వాక్కు. అలాగే 9-10 వచనాలు చదువుకుందాం. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. ప్రియమైన వారులారా, చదివాము కదా. ఈ చదవబడినటువంటి వచనాలలో ఈ అమూల్యమైనటువంటి సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటి అమూల్యమైనటువంటి సంగతులు అనంటే, ఏదోమును గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏదోము ఏం చేసింది?
అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు గర్వించింది. ఏశావు సంతతి అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే తేమాను అనేటువంటి వ్యక్తి గురించి అస్సలు ఆలోచన చేద్దాం. ఈ ఏదోము ఎవరు? ఏశావు ఇందులో ఎందుకు వచ్చాడు? ఈ తేమాను ఎవరు? యాకోబు అనే ఈ పేర్లు కేవలం ఉపద్య గ్రంథమైన ఈ చిన్న గ్రంథంలో ఎందుకు ప్రస్తావించారు అనే విషయాలు నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నము చేస్తాను. అసలు ఏదోము ఎవరు? ఏదోము గురించిన ప్రస్తావన ఎందుకు ఇక్కడ వచ్చింది అని మనం చదువుకుందాము. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము. ప్రియమైనటువంటి వారులారా, మనము 24 నుండి మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. చదవటానికి సమయం అవుతుంది గనుక నేను ఇందులో ఉన్న విషయాలే వివరంగా జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు అబ్రాహాముకి కుమారులు ఇస్సాకు, ప్రియమైన వారులారా, ఆ సంతానమును మనము చదువుతూ ఉన్నాం. అలాగునే 25వ వచనములో నుండి మనం చదువుతూ ఉన్నప్పుడు రిబ్కా గర్భములో ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా, ఇద్దరు పిల్లలు కూడా వారు ఒకరి మీద ఒకరు గొడవ పడుతూ ఉన్నట్లు, బయటకు వచ్చేటప్పటికి ఒకడి మీద ఒకడు మీద చేసినట్లు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అందులో మొదటివాడు ఎవరు? ఏశావు. రెండవ వాడు యాకోబు. మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు అని మనము 26వ వచనం వరకు చదువుతూ ఉన్నాం. వారు ఇరువురు కూడా 27 నుండి మనం చదువుకుందాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతడు అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రనున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఎవరి పేరు ఏదోము అనబడింది? ఏశావు పేరు ఏదోము అని అనబడింది. ప్రియమైన వారులారా, అందుకొని ఏశావు అయినా ఏదోము అయినా ఒక్కటే జనాంగం అనే విషయాన్ని మనం గమనించాలి. మీరిప్పుడు జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ప్రియమైన వారులారా, ఏశావు అనగా ఏదోము విషయంలో దేవుడు ఎందుకు అంత వ్యతిరేకమైన మనస్సును కలిగి ఉన్నాడు? నీవు పక్షిరాజు అంత ఎత్తైనటువంటి ఎగసేనని అనుకున్నావు, నీవు హృదయ గర్వము చేత నీవు అవమానము పొందుతావు, నీకు చాలా హృదయ గర్వం అని ఏశావు గురించి లేదా ఏదోము గురించి దేవుడు ఎందుకు అంత మండిపడ్డాడు అని ఆలోచన చేస్తే, ప్రియమైన వారులారా, ఇక్కడ సందర్భం మనకి కనబడుతుంది. ఏమిటి? ఏశావేమో పెద్దవాడు, యాకోబేమో చిన్నవాడు. యాకోబు కూర వండుకొని భోజనం చేద్దామని వండుకుంటూ ఉంటుంటే ఏశావు పొలము నుండి వచ్చి, అలసిపోయాను, నీవు వండుకునే కూర ఏదో నాకు ఇచ్చే అని
యాషావు అడిగితే యాకోబు ఏమంటాడు? 31వ వచనంలో, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అర్థమయ్యిందా? దేవుడు ఏదోము పట్ల ఎందుకు అంత కోపం కలిగి ఉన్నాడు అనంటే, లేదా ఏశావు పట్ల దేవుడు ఎందుకు అంత ద్వేషాన్ని కలిగి ఉన్నాడంటే, ఏశావును దేవుడు జ్యేష్ఠుడిగా చేశాడు. ఏశావుని దేవుడు ఒక ఆశ్చర్యకరమైన రీతిగా చేశాడు. ఏశావును దేవుడు మొదటివానిగా, వారసత్వమునగా, వారసుడుగా, వాగ్దాన కుమారుడుగా దేవుడు ఏశావును చేసినప్పుడు దేవునికి కలిగిన కోపం ఎందుకో తెలుసా? కేవలం ఒక చిన్న కాయగూర, చిక్కుడుకాయ వంటకమును బట్టి ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. కేవలం ఒక చిన్న కూరను బట్టి, లేదా ఒక చిన్న వంటకాన్ని బట్టి ఏశావు లేదా ఏదోమో, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కూరను తీసుకొనుట వల్ల ఇదిగో ప్రమాణపూర్వకంగా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ఈరోజు వినండి, దేవునికి అందుకే కోపం. ఏశావు అంటే దేవుడు ఒక స్థితిని ఇస్తే, ఏమంటే వింటున్నారా? దేవుడు ఒక ఆశీర్వాదకరమైన స్థానాన్ని ఇస్తే, దేవుడు ఇదిగో నీవు ఈ స్థితిలో ఉండాలి, నీవు ఈ ఆధిక్యతలో ఉండాలి, నీకు ఈ జ్ఞానం ఇచ్చాను కదా, నీకు ఈ ఆలోచన ఇచ్చాను కదా, నీకు ఇలాంటి చేతి పని ఇచ్చాను కదా, నీకు ఇలాంటి బాధ్యత ఇచ్చాను కదా, నీకు ఇలాంటి విశ్వాసమునిచ్చాను కదా, నీ విశ్వాసములో నీవెప్పుడు కూడా జ్యేష్ఠుడుగానే ఉండాలి. నీ విశ్వాసములో నీవెప్పుడు కూడా మొదటివాడిగానే ఉండాలి. అనగా వినండి ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవుడికి ఈ మాట గమనించాలి, దేవునికి నీకంటూ ఒక ఆలోచన ఉంది. దేవునికి నీకంటూ ఒక ఆలోచన ఉంది. నీకంటూ ఉన్నటువంటి ఆలోచనలో ప్రియమైన వాళ్ళ గమనించాలి ఈ మాట. ఆ ఆలోచన ప్రకారంగా దేవుడు కలిగి ఉన్న ఆయన ఆలోచన ప్రకారంగా నీ ఉండగలిగితే ఆయన దృష్టిలో మనం ఎప్పుడు ఆశీర్వదింపబడిన వారమే. వినండి, ఏశావు ఏదోమో గర్వించాడు. కూర ఉంటే చాలు, భోజనం ఉంటే చాలు, ఈ అవసరత నా ఎడల తీరితే చాలు అని అనుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడుగా, వారసత్వాన్ని అమ్ముకున్నవాడుగా, లేదా మొదటి ఆధిక్యతను అమ్ముకున్నటువంటి వాడుగా ఉండిపోయాడు ఈ ఏశావు లేదా ఏదోము. అందుకే దేవునికి అంత కోపం, లేదా అందుకే ఇదిగో నీవు నీ హృదయాన్ని గర్వించినటువంటి వాడుగా ఉన్నావు. ఇదిగో నీ హృదయములో నిన్ను నీవే మోసపోయావు, నిన్ను నీవే మోసపరుచుకుంటావు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని తలుస్తాడు. ఒకరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఒక్కొక్కరికి మంచి ఉద్యోగం ఇవ్వాలని, ఒకరికి కష్టపడిందంతా కూడా కష్టపడింది మిగిలి అనుభవించే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని తలుస్తూ ఉంటాడు. ఇలాగున దేవుని ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో దేవునికి ఇష్టముగా లేకపోవటం వల్ల ఈ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక మాట నేరుగా చెప్తా,
ఏమంటే మన కుటుంబాలలో ఆదివారం వచ్చేసరికి చికెను, మటను, చేపో ఏదో స్పెషల్. కానీ అది వచ్చి మనం అది ప్రిపేర్ చేసుకొని అదంతా మనమంతా తినేసరికి తయారు చేసేసరికి ఆరాధన టైం కాస్త అయిపోతుంది. ఈరోజు వినండి ప్రియమైన వారలారా, దేవుడు నీకు ఇచ్చిన జ్యేష్ఠత్వం అనేటువంటి హక్కు, నీవు ఆయన కుమారునిగా, నీవు ఆయన కుమార్తెగా, నీవు ఆయన పిల్లలుగా ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసము సరి అయినది లేక, భక్తి సరి అయినది కాక, నమ్మకము సరి అయినది కాక దేవునికి మనం దూరం అవుతున్నాం. మనము కూరను బట్టి కాకపోవచ్చు కానీ వేరే వేరే వ్యవహారికమైన పరిస్థితులను బట్టి దేవుని యొక్క కుమారులం అనేటువంటి వారసత్వాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, ఇది మొదటిది గమనించండి. ఇక రెండవసారి ఏం జరిగిందో కూడా వాక్యంలో మనం ఆలోచన చేద్దాం. 27వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మనము మరొకసారి ఈ ఏశావు మోసపడినట్లుగా మనం చదవగలుగుతూ ఉంటాం. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయం 34వ వచనము నుండి మనం చదువుకుంటూ ఉంటాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసారా? ఆ భాగం ఎక్కడుందో చదవగలుగుతూ ఉన్నారా? ఆదికాండం 27వ అధ్యాయం 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరునకు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండవ మారు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దేవి దీవెనను మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ప్రియమైనటువంటి వారలారా, ఎంత విచారమైనటువంటిది. మొదటిసారి జ్యేష్ఠత్వాన్ని తానే అమ్ముకున్నాడు. రెండవసారి వచ్చేసరికి ప్రియమైన వారలారా, చదువుకునే విషయంలో తండ్రి యొద్ద నుండి రావాల్సిన, ఇస్సాకు నుండి రావాల్సిన, ప్రియమైన వారలారా ఇలా వినండి, దీవెనంటే ఏమిటి? యూదులలో కానీ ఇశ్రాయేలీలలో కానీ ఒక అద్భుతమైన ఆచారం ఉంటుంది. ఇంటిలో ఉన్నవాడు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ కౌగలించుకొని హత్తుకొని ఒక ముద్దు పెట్టి తండ్రి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళాలి. ఇది యూదులు ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆచారం. ప్రతిసారి బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ప్రతిసారి తండ్రి ఆశీర్వాదాలు తల్లి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళాలి. అది వారికి ఉన్నటువంటి క్రమం. మనకంటే అసలు పరీక్షకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నానన్నమ్మా అని కూడా చెప్పరు. లేదా లేదా వెళ్తున్నాడో తెలీదు, ఉన్నాడో తెలీదు, ఉండు బాబు, అమ్మా బాగున్నాడు అంటే ఉండండి, ఉన్నాడో లేదో చూసొస్తానని చూసి ఇంట్లో లేడండి అంటే ఎక్కడికి వెళ్ళాడని. ఇది మన పద్ధతులు. రెండవ మారు అనే మాట ఎంత ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాడో ఏశావు. ఈ మాట గమనించాలి ప్రియమైనటువంటి వారలారా. హృదయ గర్వము చేత నిన్ను నీవు మోసపోతివి. ఇదిగో పక్షిరాజంత గొప్పవాడనని అనుకున్నావు. నువ్వు ఎక్కడన్నా కానీ నేను నిన్ను పడద్రోయగలిగినటువంటి వాడను. ఏదోమో ఈరోజు ఎందుకు అంత కోపం దేవుని మీద అంటే,
జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఏశావు ఆశీర్వాదం దీవెన పొందుకున్నాడు అని అంటే, దీవెన పొందుకునేటువంటి సమయానికి లేదా ఆశీర్వాదం పొందుకునేటువంటి సమయానికి ఏశావు అటెండ్ కాలే. తండ్రి దీవెన ఇచ్చే సమయానికి ఏశావు వెళ్ళలేదు. ఈరోజు నేను ఒక్కటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని సన్నిధానంలో మనం దీవించబడటానికి లేదా దేవుని నుండి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఎలాంటి ఆత్మీయ స్థితిలో మనం బలపడగలుగుతూ ఉన్నాం, లేదా ఎలాంటి ఆత్మీయ స్థితిలో మన విశ్వాసాన్ని ప్రతిదినం దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రతిదినం ప్రార్థన చేయాలి. అది మనకు అవదు. ప్రతిదినం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ప్రతిదినం వాక్యం చదవాలి. అది మన వల్ల అవదు. ప్రతిదినం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరికొకరికి దేవుని ప్రేమను చాటాలి. అది మన వల్ల అవదు. ఇంకెలాగా మనకి దీవెన వచ్చేది? ఇంట్లో కూర్చొని నాయన తండ్రి స్తోత్రం అని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడే మనల్ని ఆశీర్వదించేలాగైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ఏనాడు కుటుంబాలన్నీ కూడా నిండైన ప్రార్థనలోనే బలపడేవి. ఈ ఉదయకాలంలో గమనించండి ప్రియమైన వాళ్ళరా, రెండవ దీవెనను కూడా, మొదటి జ్యేష్ఠత్వాన్ని, వారసత్వాన్ని, మొదటి ఆధిక్యతను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. రెండవ మారు రావలసిన ఆశీర్వాదమును కూడా పోగొట్టుకున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితితో మనం ఆలోచన చేయగలిగితే చూడండి. మరొక భాగాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 3వ వచనము నుండి మనం చదువుకుందాం. యాకోబు ఏదోము దేశమున అనగా షేయిరు దేశమునున్న తన సహోదరుడైన ఏసావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని, నా పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. గమనించాలి ప్రియమైన వాళ్ళరే, ఇక్కడొక గమ్మత్తైన సందర్భం ఈ 32వ అధ్యాయంలో జరుగుతుంది. ఏమిటి అనంటే, ఏశావు అనగా ఏదోమీలు వారొక చోట నివసిస్తూ ఉన్నారు. వారొక చోట నివసిస్తూ ఉన్నప్పుడు యాకోబు ప్రియమైన వారులారా ఆ ఏదోము గుండా ప్రయాణమై వెళ్ళవలసి వచ్చింది. ఆ ఏదోము గుండా ప్రయాణమై వెళ్ళాలి అని అంటే ఆ ఊర్లో ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఏశావు పర్మిషన్ ఇవ్వాలి. అందుకనే యాకోబు ముందుగా ఏశావు దగ్గరికి దూతలను పంపించి, ఇదిగో మా యజమాని అయినటువంటి యాకోబు నీకు కటాక్షము కావాలి అని ఇలాగున మాట్లాడుతూ, ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ విలువైన సందర్భాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. ఇలాగున ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, బహుమానము ఏశావుకు ఇవ్వాలి అని, లేదా బహుమానము ఏశావుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కొన్ని బహుమానాలను పంపిస్తూ ఉంటాడు, కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటాడు. అక్కడ అంటారు కదా,
వారి మధ్య, ఇరువురు మధ్య ఒక చక్కని సంభాషణ లేదా ఒక చక్కని అద్భుతమైనటువంటి అనుభవం వారి జీవితంలో వారికి కలుగుతూ ఉంటుంది. ఆ కింద వచనాలను మనము చదువుతూ ఉందాం. 11వ వచనం, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదువని సెలవిచ్చితివే అనెను. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలంగా చాలా విషయాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ ఏశావుకి యాకోబు ఒకరికొకరు ఎదురుపడినటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇది మీరు ఇంటికి వెళ్ళాక చదివితే వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ఒకరికొకరు ఎంతో గాఢంగా, ఎంతో ప్రేమగా వారు ఒకరికొకరు కన్నీరు కార్చి ఏడ్చినటువంటి సందర్భంగా ఈ 32వ వచనంలో మనం చదవగలుగుతున్నాం. వినండి ప్రియమైన వారులారా, అవన్నీ వివరించడానికి సమయం సరిపోదు. కానీ వాళ్ళ మధ్య జరిగిన సందర్భం ఏమిటి అని అంటే, యాకోబు వెళ్ళాలి కాబట్టి మరల ఏశావుకి కొన్ని గిఫ్ట్స్ రెడీ చేసి, ఇదిగో ఈ బహుమానాలు తీసుకొని ఈ ఊరు నుండి నన్ను నీవు విడిచిపెట్టాలి అని అంటాడు. ఏశావు అంటాడు, బాబు నీ బహుమానాలు ఏమి నాకొద్దే, నాకు కావలసినంత సమృద్ధి ఉంది, నీది నీవే ఉంచుకో, నాది నా దగ్గరే ఉంటుంది, నువ్వు కావలిస్తే వెళ్ళు అని అంటాడు. లేదు లేదు అని చాలా బలవంతం పెడితే అప్పుడు ఏశావు మరలా ఆ బహుమానాలు తీసుకుంటున్నవాడుగా, యాకోబును విడిచిపెట్టిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను అనంటే, గమనించండి ప్రియమైన వారులారా, ఏశావు జీవితంలో మరల ఒక విషయంగా తప్పిపోయిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఎలాగా? బంధుత్వం దగ్గరకు వచ్చిన, బహుమానం దగ్గరకు వచ్చిన, లేదంటే ఒక దేవుని కృపలో ఆత్మీయంగా నిలబడటానికి ఒక మంచి అవకాశం వచ్చిన, బహుమానాలు వద్దు అని అనకుండా ఆ బహుమానాలన్నీ కూడా మరల స్వీకరించి మరల వాటిని అన్నిటినీ కూడా అంగీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. చూడండి, 33వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను చదువుతూ ఉన్నాం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలన్నీయు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవన్నీ నా ప్రభువునకు తెలియను, ఒక దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మందంతయు చచ్చును. ఈరోజు ఈ విషయాలన్నీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది కనుక ప్రియమైన వారులారా, ఏశావు విషయంలో ఒక విలువైనటువంటి దేవునికి ఎందుకు అబద్ధాలు, ఏదోము అనే జనాంగం గురించి అన్ని విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మొదటిగా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, మొదటి స్థానాన్ని అమ్ముకున్నాడు, వారసత్వాన్ని అమ్ముకున్నాడు. రెండవదిగా దీవెనను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వారులారా, బహుమానాలు తీసుకున్నటువంటి వాడుగా
మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత విచిత్రమైనటువంటి తలంపులలో మరొక విషయాన్ని కూడా మనము ఆలోచన చేసుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయము. ఆదికాండము 36వ అధ్యాయము. ఆదికాండము 36వ అధ్యాయంలో ఇక్కడ మనము చదువుకున్నటువంటి తేమాను అనేటువంటి అనుబంధం ఇక్కడ మనము చదువుతూ ఉంటాం. చూడండి, 36వ అధ్యాయం మొదటి నుండి. ఏదోమును ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతుకు సహోదరియునైన బాషెమతును పెండ్లి చేసుకొనెను. ఇక్కడ గమనించాలి, ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను, బాషెమతు రఘుయేలును కనెను, అహోలీబామ యాషానును యాలామును కనెను, కోరాహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన సంతానము వీరే. ప్రియమైన వారులారా, అలాగున మనం చదువుతూ ఉన్నప్పుడు 9వ వచనంలో మరికొన్ని వివరాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. షేరీరు మన్యం నివాసములో ఏదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ప్రియమైన వారులారా, అలాగన 15వ వచనాన్ని చదువుకుందాం. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు. గమనించారా? ఇప్పుడు ఏదోము ఏశావు ఒక సంతానం. ఏశావు ఏదోములో నుండి వచ్చిన వాడే ఎవరు? తేమాను అనేవాడు. అందుకనే ఏదోము పట్ల దేవునికి కోపం, ఏదోము అయిన ఏశావును బట్టి తేమాను అంటే కూడా దేవునికి కోపం. ఎందును బట్టి అనంటే జ్యేష్ఠత్వములో నుండి పుట్టికొచ్చిన వాడు ఈ తేమాను. జ్యేష్ఠత్వమును పోగొట్టుకొనిన సంతానము వీడు. జ్యేష్ఠత్వములో కుమార వారసత్వాన్ని పోగొట్టుకున్న సంతానములో వచ్చిన వాడు ఈ తేమాను అని ఆ తేమాను విషయంలో కూడా దేవునికి బాధ కలిగింది. ఈ విషయాన్ని మనము ముగించుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, అందుకనే ఏశావులో మరొక బాధాకరమైన సందర్భం మీరు నన్ను అనుసరిస్తున్నారని గమనిస్తున్నాను. ఏదోము అంటే ఎందుకు అంత కోపం దేవునికి, తేమాను అంటే ఎందుకు అంత కోపం దేవునికి, ఈ రెండు విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదోము అనగా ఏశావు బట్టి దేవునికి కోపం ఎందుకు అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, మొదటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు, మూడవదిగా వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు, నాలుగవదిగా ప్రియమైన వారులారా తన తమ్ముడైనటువంటి ఆ యాకోబు దగ్గర బహుమానాలు తీసుకొని ప్రియమైన వారులారా ఏం చేశాడో చూడండి. 6వ వచనంలో ఏశావు తన భార్యలను తన కుమార్తెలను తన ఇంటి వారినందరినీ, ఏమన్నా అందరూ చదువుతున్నారా? మీరు చదివితేనే మీకు తెలుస్తుంది. ఇక నువ్వు గీతలు పెట్టే మొత్తం అంతా కూడా తన మందలను తన సమస్త పశువులను తాను, జాగ్రత్తగా గమనించాలి, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి యొక్క దేశమునకు వెళ్ళిపోయాను. ఎక్కడ నుండి? కానాను నుండి వెళ్ళిపోయాడట. కానాను అంటే ఏమిటి?
దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు, అయ్యా నేను నిన్ను కానాను దేశంలో నివసింపజేస్తాను, అది నీకు నేను ఇచ్చే వాగ్దాన దేశమని దేవుడు అబ్రహామును కానాను దేశంలోనికి తీసుకుని వస్తే, ఆ కానాను దేశంలో ఇస్సాకు, యాషావు, యాకోబు కుటుంబాలన్నీ అక్కడ అదే కానానులో నివసించడానికి వాగ్దాన దేశం, వాగ్దాన భూమి, వారసత్వ భూమి అక్కడ ఉండి నివాసం ఉండటం మానేసి ఈ ఏశావు ఏం చేస్తున్నాడటండి, ఆ కానాను దేశంలో నుండి మరొక దేశానికి, అనగా ఆశీర్వాదకరం వాగ్దాన స్థలం, వాగ్దాన భూమిని విడిచి ఏశావు వెళ్ళిపోతున్నాడు. అందుకే దేవునికి కోపం. ఎందుకు యాషావు లేదా ఏదోమీయుల పట్ల దేవునికి ఉన్నటువంటిది ఎందుకు, లేదా తేమానీయుల పట్ల, తేమాను పట్ల దేవునికి ఎందుకు అంత కోపం అంటే, ప్రియమైన వారులారా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవటమే కాకుండా, వారసత్వాన్ని పోగొట్టుకోవటమే కాకుండా, ఏమండి తన ఆస్తిని కూడా, దేవుడిచ్చిన ఆ సాంపత్యాన్ని కూడా, ఆ స్వాస్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిగా చూస్తాం. అదే మాట ఉపద్య గ్రంథములో కూడా మనము చూడగలుగుతున్నాం. ఎలాగునంటే, ఇదిగో యాకోబు ఆ స్వాస్యాన్ని మరలా స్వతంత్రించుకుంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ఇక చివరి బాధాకరమైనటువంటి సందర్భం, లేదా దేవుడు ఎంతగా ఆ విషయాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఉన్నతమైనటువంటి దీవెనలు మనము పొందుకోవాలి. అందుకనే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు, ఆ స్థానం అనేటువంటిది మనము పోగొట్టుకోకుండా, ఏమండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో మీరు గమనించాలి ప్రియమైన వారులారా. ఇది మీరు పోగొట్టుకుని ఉంటారేమో. ఎలాగంటే, ఒక సందర్భంలో నీవు నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ఒక్కొక్క సందర్భంలో, బాబు పైన ఉన్న వాళ్ళు ఎలా చూడాలి, కుర్రాళ్ళు మీ మొబైల్స్ ప్రక్కన పెట్టాలి, దయచేసి గమనించాలి. దేవుని పిల్లలమైన మన అందరి జీవితాలలో ఈ విషయాన్ని గమనించాలి. ఏమిటో తెలుసా, ఏమండి దేవుడు ఒక స్థితిని, లేదా నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు, నా ప్రార్థన దేవుడు నెరవేర్చాడు, నా ప్రార్థన దేవుడు సఫలపరిచాడు అనే సందర్భాలు ఉన్నాయి కదా, అది మరలా పోగొట్టుకున్నటువంటిది ఉంటుంది. మరలా తర్వాత మనం కొన్ని సందర్భాలలో ప్రార్థన చేసిన అదే ఆ పలానా అవసరత విషయంలో నా ప్రార్థన నెరవేరింది కదా, ఈసారి ఎందుకు ఆలస్యం అయ్యింది అని అంటే, దానికి కారణం ఇదే అయి ఉంటుంది. ఏమిటో తెలుసా, దేవునికి నీవిచ్చిన స్థానాల్లో నుండి తప్పిపోయావు, దేవునికి నీవిచ్చిన ఆ పరిస్థితులలో నుండి తప్పిపోయావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతలో నుండి తప్పిపోయావు. అందుకనే మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో, దేవుని పిల్లలమైన మనందరి పరిస్థితులలో ఈ విషయాన్ని మనం గమనించాలి. లేదా ఈ విషయాలను మన జీవితంలో కొంత మనము దైవికంగా మన పరిస్థితులను ఆయనకు అనుకూలంగా మార్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో, దేవుని పిల్లలమైనటువంటి మనందరి పరిస్థితులలో, దేవుని పిల్లలమైనటువంటి మనందరి యొక్క ఆశీర్వాదములలో మనము మన జీవితాలు ఎంతగానైనా
దేవుని కృపలో ఫలించున్నట్లు, దేవుని కృపలో ఆశీర్వాదము పొందునట్లు, దేవుని కృపలో ప్రియమైనటువంటి వారులారా దైవ చిత్తములో దేవుని దీవెనలు మనము పొందుకున్నట్లు మన విశ్వాసాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నేను చివరిగా చెబుతున్నటువంటి మాట, ఎందుకు దేవునికి అంత కోపము కలిగింది, లేదా దేవునికి ఎందుకు అంత ఆశ్చర్యమైనటువంటి, లేదా ప్రజలను కొంత విశ్వాసములో బలపరిచేటువంటి ప్రయత్నంలో మన జీవితాలు మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. చివరిగా ప్రియమైన వారులారా, మరో వచనంలో కనబడుతూ ఉన్న చివరి సందర్భం ఏమిటో తెలుసా? ఇస్సాకు తన కుమారులిద్దరిని కూడా ఆశీర్వదించే సందర్భం వచ్చినప్పుడు, ఏమంటే తన కుమారులనిద్దరిని కూడా ఆశీర్వాదము పొందే సమయము వచ్చినప్పుడు ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి అక్కడ కలుగుతూ ఉంది. ఏమిటో తెలుసా? ఈ యాకోబు వచ్చి ఆశీర్వాదము పొందుకొని, యాకోబు వచ్చి ఆశీర్వాదము తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి చివరి సందర్భములో, అనగా ఇస్సాకు కన్నులు బాగా మందలించి, లేదా ఇస్సాకు కన్నులు బాగా చీకటి పడి కనబడని పరిస్థితులలో యాకోబు వచ్చి, అనగా ఇస్సాకు చనిపోయే సమయానికి యాకోబు వచ్చి ఆశీర్వాదమును పొందుకుంటూ ఉంటాడు. ఆ తరువాత ఏశావు వచ్చి అడుగుతాడు, అయ్యా నా కొరకు ఒక్క ఆశీర్వాదము కూడా లేదా, నా కొరకు ఒక్క దీవెన కూడా లేదా, నా కొరకు ఒక్క దీవెన కూడా లేదా అని అడుగుతూ ఉంటాడు. కానీ అయ్యా నా దగ్గర ఒక్క దీవెన కూడా లేదు అని అడిగి శాపాన్ని ఇస్తాడు ఇస్సాకు. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 37వ వచనం నుండి మనము ఈ విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆదికాండము 27వ అధ్యాయము నుండి 37వ వచనం. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా నియమించి ఇచ్చితివి. ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఏమండి, ఇంకా మీరు చదువుకుంటూ వెళితే చాలా విషయాలు కనబడతాయి. ఎందుకు ఏదోము, ఓబద్యా గ్రంథములు ఏదోము పట్ల దేవుడు ఎందుకు అంత కోపాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ఇదిగో మనం చదువుకున్నాము కదా 27వ అధ్యాయంలో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. మరలా చెప్తున్నాను వినండి. దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు.
దేవుడు నీకొక స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు నీకొక ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నీ కుటుంబంలో నీ ప్రార్థన ద్వారా మేలు చేసే స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. లేదా నీ కుటుంబంలో అందరినీ ఆత్మీయంగా మందిరానికి నడిపించడానికి దేవుడు ఒక మంచి స్థానాన్ని, దీపస్తంభంగా దేవుడు నిన్ను చేసి ఉంచితే, నీలో ప్రార్థన లేక, నీలో విశ్వాసము లేక, నమ్మకము లేక, సేవకుని మీద సణుగుచు, సేవకుని మీద బాధ పెట్టుకొనుచు, ఇవన్నీ ఉండుట వలన నీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకు రావలసిన ఆశీర్వాదం, అన్నగారికి రావలసిన ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయిందండి? తమ్ముడు గారికి వెళ్ళిపోయింది. అన్నగారికి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, భూమిని అమ్మేసుకున్నాడు, కూరను అమ్మేసుకున్నాడు, ఆస్తిని అమ్మేసుకున్నాడు, అన్నీ ఇచ్చేశాడు, వారసత్వాన్ని ఇచ్చేశాడు, వాగ్దాన భూమిని ఇచ్చేశాడు, ఆధిక్యతను ఇచ్చేశాడు, సమస్తముని ఇచ్చేసి ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడంటే, నా తమ్ముడిని నేను ఎప్పుడు చంపుదునా, నా తమ్ముడు పట్ల నేను ఎప్పుడు పగ తీర్చుకొందునా, మా తండ్రి ఇస్సాకు చనిపోయేలాగున్నాడు, ఎలాగైనా సరే నా తమ్ముడిని నేను చంపుదునని పగ పెట్టుకొని ఉన్నాడు. అందుకనే ఇదిగో ఏదోమో నీ హృదయం మందు నీవు గర్మించి నీవేం తెచ్చుకుంటూ ఉన్నావు? అవమానాన్ని తెచ్చుకుంటున్నావు. ఇదిగో తేమాను, నీకు ఇది తగదు. చెదరిపోయిన విశ్వాసులు లేదా చెదరిపోతూ ఉంటే వారిని పట్టుకుని వెళ్ళి నీవు చెరలో అప్పగిస్తావా తేమాను? ఈరోజు వినండి ప్రియమైన వారులారా, ఏశావు జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో, ఒకవేళ నీ జీవితంలో నీవు అదే పోగొట్టుకుంటున్నావే. బాధాకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఏశావును బట్టి ఏదోము జనాంగం అంతా, ఏశావును బట్టి ఏదోము జనాంగంలో ఉన్నటువంటి తేమాను కుటుంబం అంతా కూడా ఆ శాపం అలాగనే వారికి వస్తారు. దేవునికి ఒక్కసారి వ్యతిరేకంగా ఉంటే, దేవునికి ఒక్కసారి నీ వ్యతిరేకమైతే, దేవుని పట్ల ఒక్కసారి నీవు కోపంగా వ్యవహరిస్తే, ఆ శాపం నీకు, నీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి. ఏశావు సంతానానికి అలాగే కలిగింది. అందుకనే ప్రేమ కలిగి జీవించాలి. అందుకనే కష్టమైన దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అందుకనే భక్తి కలిగిన దేవుని కొరకు బాధ్యతగా మనం బ్రతకాలి. అట్టి కృపా ప్రభు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలంలో మనము చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? అయ్యా, ఏశావు వలె నేనేదైనా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నానేమో, ఏశావు వలె నేనేదైనా పోగొట్టుకుంటున్నానేమో. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి, గర్వించి పొగరు పట్టి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, వారసత్వాన్ని అమ్ముకున్నాడు, వాగ్దాన భూమిని ఇచ్చేశాడు, దేవుని దీవెనలు ఇచ్చేశాడు, అన్నీ పోగొట్టుకున్నవాడిగా ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాగున మనము ఉంటూ ఉన్నాం? విశ్వాసములో ఎలాగున బ్రతుకుతూ ఉన్నాం? ఒక చిన్న ప్రశ్న వేసుకుంటావా? ఒక చిన్న మాట, నీవేం పోగొట్టుకుంటున్నావో? నీ గర్వాన్ని బట్టి, నీ కోపాన్ని బట్టి నీవేం పోగొట్టుకుంటున్నావు? నీ అవిధేయతను బట్టి నీవేం పోగొట్టుకుంటున్నావు? నీ అల్ప విశ్వాసాన్ని బట్టి నీవేం పోగొట్టుకుంటున్నావు? నీ కోపాన్ని బట్టి నీవేం పోగొట్టుకుంటూ ఉన్నావు?
నీ అవిధేయతను బట్టి నీవేం పోగొట్టుకుంటున్నావు? ఒక చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా, ఆ శాపం ఏది నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదు. అయ్యా, నా పిల్లల మీద కూడా నేను ఉండకూడదు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు పోగొట్టుకున్న వారిగా మనం ఎందుకు ఉండాలి? పోగొట్టుకున్న వారిగా మనం ఎందుకు ఉండాలి? దేవుని ఆశీర్వాదాన్ని వదులుకున్న వారంగా మనం ఎందుకు ఉండాలి? దేవుని ఆశీర్వాదాన్ని, వారసత్వాన్ని, వాగ్దానాన్ని, ప్రథమ దీవెనను ఏశావు గర్వాన్ని బట్టి, ఏశావు పొగరును బట్టి, పగను బట్టి అంతా పోగొట్టుకున్నాడు. నీ లెక్కలేనితనం, నీ నిర్లక్ష్యం నీ మట్టుకే కాదు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి అది అలాగున చేసావా? చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మీ కృప కలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు మేమందరము మీ సన్నిధానములో చేరి మీ నామమును గణపరుచుకునే వారముగా ప్రభువా మమ్మలను చేసినందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా కనికరముల చేత మీరే తృప్తిపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి ఏ గర్వం లేకుండాను గాక, ఏ విధమైన వ్యతిరేక స్వభావం లేకుండాను గాక, ప్రతి విధమైన వ్యతిరేక బుద్ధులన్నీ లయమగును గాక. మీ ప్రేమ, ఆశీర్వాదం మందరి హృదయాలలో భద్రపరిచి ముద్రించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.